జీఎస్టీ 2.0తో నిత్యావసరాలు గృహోపకరణాల ధరలు ఏ మేరకు తగ్గుతాయి, వ్యాపారం ఎలా పుంజుకుంటుందనే వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, జీఎస్టీ 2.0 పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్లు నేటి నుంచి అమల్లో రానున్నాయి. గతంలో 4 రకాల స్లాబ్లు ఉండగా ఆ 4 రకాల స్లాబ్ను 2 రకాలకు కుదించి నేటి నుంచి అమలు చేస్తున్నారు. దీంతో దాదాపు 375 వస్తువుల ఉత్పత్తులపై రేట్లు అయితే తగ్గినాయి. ప్రస్తుతం మన గుంటూరులో ఉన్నటువంటి ఒక షోరూమ్ వద్ద ఉన్నాము. ఇక్కడ టీవీలు, అదేవిధంగా ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ గుడ్స్, ఇతర నిత్యావసర వస్తువులు ఎలా తగ్గాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, దానివల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉందని చెప్పి తదితర విషయాలు చెప్పేందుకు మనతో షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొత్తగా వచ్చిన జీఎస్టీ స్లాబ్ల అమలు వల్ల ఏ వస్తువుల రేట్లు తగ్గుతున్నాయి, ఏంటి వివరాలు చెప్పండి. అంత ముందులో 28% ఉన్న జిఎస్టీ అనేది ఇప్పుడు 18%కి తగ్గించబడింది. ఆల్మోస్ట్ 10% డిస్కౌంట్ అనమాట. కానీ యాక్చువల్గా స్లాబ్ సిస్టమ్గా అయితే 7.8% దాకా రియల్గా డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఏ వస్తువులు తగ్గాయి సార్, ఆ రేట్లు చెప్పండి. 32 అబోవ్ ఎల్ఈడీస్ అండ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ డిష్ వాషర్స్ అండ్ ఇన్వర్టర్స్, దీస్ 4 ఐటమ్స్. 18%లో ఉన్నవి ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ సేమ్. కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి స్పెషల్ ప్రైస్ వస్తుంది. వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ ఫైనాన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్, చాలా రకాల అవైలబిలిటీలు ఉంటాయి అన్నమాట. ఫెస్టివల్ గిఫ్ట్స్. చెప్పండి, టీవీలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ ఉంది, గతంలో ఎంత ఉండేది రేటు, ఇప్పుడు మారిన స్లాబ్తో ఎంతకు అందుబాటులోకి వస్తుంది? ఓఎల్ఈడి 65 అండి, 2 lakhs ఉండేది, ఇప్పుడు 178కు వస్తుంది. అంటే 22,000 లెస్ అవుతుంది. ఏ స్లాబ్లో ఉండేది ఇప్పుడు అనదర్ డిస్కౌంట్స్ ఆల్సో అవైలబిలిటీ. అవి కాంపిటీషన్ బట్టి మేము తగ్గిస్తాం. చెప్పండి, టీవీలు గతంలో ఏ స్లాబ్లో ఉండేవి, ఇప్పుడు ఏ స్లాబ్లోకి వచ్చాయి? 28 ఉండేవి, ఇప్పుడు 18కి వచ్చినాయండి. ఇంకేం సార్, ఇంకేం తగ్గినాయి? ఏసీలు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉండేవి గతంలో, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గుంటూరు అంటేనే వేడి వాతావరణం కదా. అంత ముందర 40,000 అట్లా అమ్మిన ఏసీ ఇప్పుడు 36 అట్లా వస్తుంది అన్నమాట. 4,000 దాకా లెస్ అయింది. మంచి ప్రైస్ అండి. సార్ మీ దగ్గర ఏసీలు ఏ రకాలు ఉన్నాయి, ఏంటి, ఎంత రేట్లో ఉన్నాయి? ఇప్పుడు అంత 18 బ్రాండ్స్ దాకా ఉన్నాయి సార్. ఎయిర్ కండిషనర్స్, టీవీస్ అయితే ఒక 6-7 బ్రాండ్స్ దాకా ఉన్నాయి. జనరల్, మిషుబిషి, బ్లూ స్టార్, హిటాచి, డైకిన్, పానాసోనిక్, ఎల్జీ, హైర్, వోల్టాస్, లైడ్, ఆల్ కంపెనీస్ అవైలబుల్ అండి. ఎక్స్ట్రా ఇంకా టీవీ ఏసీలతో పాటు ఇంకేం వస్తువులు ధరలు తగ్గాయి? టీవీ ఏసీలతో పాటు ఇన్వర్టర్స్, డిష్ వాషర్స్ వరకు తగ్గినాయండి. మిగతా ఏమో తగ్గినాయేమో మేము పర్సనల్గా క్యాష్ బ్యాక్ వచ్చేటట్టు డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసాం. సరే, ఇప్పుడు ఫ్రిడ్జ్లు అదేవిధంగా వాషింగ్ మిషన్ మీద ఏమైనా రేటు తగ్గిందా లేదా, వివరాలు చెప్పండి. వాటి మీద జిఎస్టీ ఆల్రెడీ 18 ఉంది. 18ది ఏమీ దాని వరకు ఏమీ తగ్గలేదండి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, మిగతా ఐటమ్స్ తగ్గినాయి. హోమ్ అప్లయన్స్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ మీద 5%కి వచ్చినాయి. ఆల్ ప్రోడక్ట్స్ కాదు, కొన్ని సమ్ ప్రోడక్ట్స్. సార్, వినియోగదారుల స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఇప్పుడు అంటే రేట్లు బాగా తగ్గినాయి కదా, అందులో ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా, ఆసక్తి చూపిస్తున్నారా ఎలా? అంటే ఫస్ట్ డే కదండి, ఇవాళ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయటం బాగుంటుందని. ఎందుకంటే అటు ప్రైసు తగ్గింది, సేమ్ అట్ టైము మనకి ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఇచ్చారు కాబట్టి బిజినెస్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉంటుంది కూడా. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆలోచిస్తే ఆశాభంగా తీసుకోవటం మంచిది. ఇప్పుడు ఉన్న ఆఫరు మంచి జెన్యూన్ ఆఫర్. అది మన పిఎం గారు కానీ, సపోర్ట్ చేసిన సీఎం గారు కానీ అంతా కూడా మనకి మంచి శుభసూచకం అన్నమాట. కస్టమర్లు అయితే బాగా. చెప్పండి, ఇప్పుడు మన దగ్గర మామూలుగా వార్షిక టర్నోవర్ ఎలా ఉంటుంది, దసరా దీపావళికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ జిఎస్టీ ధరలు తగ్గించడం వల్ల ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది?
ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి ఒక 20% ఇంక్రీజ్ అవుతుందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 20 to 30% దాకా ఇంక్రీజ్ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మార్కెట్ కొంచెం డల్ ఉంది, కానీ ఈ టైంలో ఈ ఆఫర్ రావటం అనేది చాలా బెటర్ థింగ్. చెప్పండి, ఇప్పుడు ఇవి కాకుండా ఇంకేం వస్తువుల మీద ఎంత జిఎస్టీ గతంలో ఉన్న కంపేర్ చూసుకుంటే ఇప్పుడు బాగా అన్ని 2 రకాల స్లాబులు చేశారు. మన దగ్గర ఉన్న వరకు ప్రొడక్ట్స్లో ఆ 2 రకాల స్లాబ్లు ఉన్నాయి చెప్పండి. మన దగ్గర అంత ముందర 4 స్లాబ్ సిస్టమ్ ఉండేదండి. ఇప్పుడు వాటిని 2 స్లాబ్స్కి తీసుకొచ్చారు, 18 and 5. చూసినట్టయితే అటు ఏసీలు కావచ్చు, టీవీలు, అదేవిధంగా గృహోపకరణాలు అయితే బాగా తగ్గినాయని. గతంలో 4 రకాల స్లాబ్లు ఉండేవని ఇప్పుడు కేవలం 2 రకాల స్లాబ్లు ఉండటం వల్ల అటు వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారని, దీనివల్ల దసరా దీపావళి పండుగ ముందే వచ్చిందా అన్న వాతావరణం కనిపిస్తుందని, మా షోరూమ్కి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిందని, వాళ్ళంతా వచ్చి ఏ రేటు ఎంత ఉంది, ఎంత తగ్గింది, టీవీలు అదేవిధంగా ఏసీలు కొనేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.